ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. 169 కోట్ల బకాయిలు చెల్లించండి, లేదంటే విశాఖకు నీటి సరఫరా బంద్. ఎమ్మెల్యే బండారు అల్టిమేటం. రైవాడ జలాశయానికి విశాఖపట్నం జీవీఎంసీ చెల్లించాల్సిన 169 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. గురువారం దేవరాపల్లి మండలంలో నిర్వహించిన రైవాడ జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం రైవాడ జలాశయం నుంచి రైతులకు సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైవాడ జలాశయం నుంచి విశాఖ నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్నప్పటికీ జీవీఎంసీ ఇప్పటికీ 169 కోట్ల బకాయిలను చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాలు, కమిషనర్ హామీలు ఉన్నప్పటికీ అధికారులు నిధుల విడుదలలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. మరో 10 రోజుల్లోగా బకాయిలు చెల్లించకపోతే విశాఖపట్నంకు రైవాడ జలాశయం నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా అడ్డుకుంటామని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల్లో జిల్లాలోనే కాక విశాఖ నగర రాజకీయ వర్గాల్లోనూ చర్చానీయాంశంగా మారాయి. ఈరోజు ఏదైతే రైవాడ వారానాలమూర్తి జలాశయ పథకంలో ఈవేళ రైతులకు నారుమళ్ళ కోసం, దమ్ముల కోసం ఈవేళ నీరు విడుదల చేయడం జరిగింది. కొంత నీరుని విశాఖపట్నంకి ఇవ్వాలని కూడా కొంత నీరుని కేటాయించి 1-2 స్పెల్స్ వరకు కూడా మనకు చూసుకునే వర్షం పడుతుందని ఆశిస్తూ ఈవేళ అక్కడ జలాశయం ఓపెన్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి ఇది బోడికంతాడ, కలిగొట్ల, తిమ్మరం 3 ఆరం అంటే రైట్ మెయిన్ కెనాల్ ఇది. దీని మీద పూర్వం నీరు ఇక్కడ స్టోర్ అడ్డు పెట్టుకొని లాకల ద్వారా పొలాలకు పంపించేవారు. అలాంటిది ఎప్పుడో కాటన్ బ్రిటిష్ వాళ్ళ టైంలో గిల్మెన్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం కలిగిన ఈ స్లూయిస్ డామ్స్, గేట్స్ని, క్లస్టర్ గేట్స్ని ఇంతవరకు మరమ్మతు చేయలేదు. రైతుల కోసం ఈ కాలం మీద ఎవరో మాట్లాడలేదు. అలాంటిది ఈవేళ మహాకూటమి ఏర్పడిన తర్వాత, నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ముందుగా విజయకృష్ణ గారు ఎప్పుడైతే ఇష్యూ ఆమె దృష్టికి వచ్చామో రైవాడ వచ్చినప్పుడు ఆవిడ వెంటనే 10 లక్షలు క్యాన్సిల్ చేయడం, తర్వాత మనం ఓఎండం నుంచి కానీ ఇతర గ్రాంట్స్ నుంచి కానీ జీఎంసీ నుంచి కానీ మనకు 20 ఇచ్చాం. తద్గుణంగా ఈవేళ రైతుల్లో ఆనందం చూస్తున్నాను. ఇక్కడ నీరు కాలంలో పారుతుంది. ఏమాత్రం చుక్క కూడా వృధా కాకుండా ఈ 3 గ్రామాలకి బోడికంతాడ, కలిగొట్ల, తిమ్మరాం గ్రామాలకి రైతులు స్వేచ్ఛగా ధైర్యంగా పంటని పండించుకునే అవకాశాన్ని లభింపజేసి ఈ కార్యక్రమానికి జలహారతి ఇచ్చే అదృష్టం నాకు రావడం మహాద్భుతంగా భావిస్తూ, ఇంకా కొంత కాలువలు మరమ్మతు చేయాల్సి ఉన్నాయి. త్వరలో అవి కూడా మేము పూర్తి చేస్తామని చెప్తూ, నేను ఇందాక కూడా చెప్పాను, జీఎంసీ అధికారులు యాక్చువల్గా రైవాడ జలాశయం కట్టింది మహానుభావుడు జలగం వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్గా రైతుల కోసం ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ని విశాఖపట్నానికి కూడా కొంత వాటర్ కావాలంటే అప్పుడు రైతులు విముఖత చూపడం వలన ఆ రోజు టెంపరీగా విశాఖపట్నానికి మనం జీఎంసీకి వాటర్ ఇస్తున్నాం. జీఎంసీ వాళ్ళేమో క్రాస్ సబ్సిడీ వస్తుంది. మన నీరు ఇవ్వడం వలన, వాళ్ళ ఇండస్ట్రీస్కి ఇవ్వడం వలన వాళ్ళకి అదనంగా డబ్బులు వచ్చి ఇవాళ జీవీఎంసీకి విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారంటే కారణం రైవాడ నీరు క్రాస్ సబ్సిడీ. అలాంటిది 169 కోట్ల దగ్గర మన రైవాడకి వాళ్ళు కట్టవలసి ఉంది రాయల్టీ కింద. ఆ రాయల్టీ కట్టవలసిన జీవీఎంసీ ముష్టిగా 1 కోటి ఇస్తాం, 2 ఇస్తాం, 3 ఇస్తాం, 5 ఇస్తామని బతిమాలించుకుంటూ ఉన్నారు. మరి ఇందులో నీరు ఉంటేనే కదా వాళ్ళకి మేము నీరు ఇవ్వగలుగుతాం. గేట్లని శుభ్రంగా ఉంటేనే కదా, ట్రస్ట్ గేట్స్ బాగుంటేనే కదా, షట్టర్స్ బాగుంటేనే కదా, లాకలు బాగుంటేనే కదా. మరి దానికి కూడా మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకుండా మీరు నీరు ఇవ్వండి అంటే మొన్న డిఆర్సీలో థ్యాంక్ఫుల్ టు ది అనకాపల్లి జిల్లా కలెక్టర్ మేడం విజయకృష్ణ ఐఏఎస్ వారికి ఖచ్చితంగా చెప్పారు, మీరు కానీ త్వరలోనే కానీ మీరు జీఎంసీకి రైవాడ్ డబ్బులు కట్టకపోతే, డెవలప్మెంట్కి ఇవ్వకపోతే మీకు నీరు ఆపేస్తామని చెప్పి డిఆర్సీలోనే తీర్మానం చేస్తాం. అంచేత జీఎంసీ అధికారులని స్పెషల్ ఆఫీసర్ ఉన్న కలెక్టర్ గారిని కానీ టీఎంసీ కమిటీ కేతన్ గారికి కానీ మీరు త్వరలో కానీ కొంతైనా సరే అది చెప్పారు 5 కోట్లతో ఇస్తున్నామని చెప్పారు, కనీసం
5 కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మంచి హృదయంతో మీకు ఈ సమ్మర్లో మీకు నీటి ఇబ్బంది ఉంది, మాకు నీరు అవసరం ఉంది. వ్యవసాయాలకి మీరు కానీ ఒక 10-15 రోజుల లోపున మా డబ్బులు కానీ కట్టకపోతే నేను మొహమాటమే లేదు. మా రైతాంగం సహకారంతో మా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, ప్రాజెక్ట్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎక్కడ ఉన్నారు, కాలువ చైర్మన్స్ ఉన్నారు, అందరి తాలూకా ఆశీర్వాదంతో వాళ్ళ మద్దతుతో విశాఖపట్నానికి నీరు ఆపడం ఖాయం. అందులో మొహమాటమే లేదు. మీరు నిర్ణయించుకోండి. జీఎంసీ వాళ్ళు మా నీరు కావాలంటే కలెక్టర్ గారు చెప్పినట్టు 5 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా మీరు చెక్ రాసి పంపించండి. మేము మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్న రైతులు ఒప్పించిన త్రాగునీరు ఇవ్వడం మా బాధ్యత, ఇస్తాం. కానీ మీరు ఎవరి కోసం ఇస్తారనుకుంటే మాత్రం నేనే శాసనసభ్యుడిగా రైవాడ నీరుని నేనే క్లోజ్ చేసి మీ నీరు విశాఖపట్నం రాకుండా ఆపడానికి నేనే మొట్టమొదటిగా నాంది పలుకుతాను. అంచేత నేను కోరుతున్నాను, అనవసర వివాదాలకు వెళ్ళనివ్వకండి. మీ దగ్గర కొన్ని వేల కోట్ల లాభాలు ఉన్నారు, వేల కోట్లు అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇక్కడ మాకు అభివృద్ధి లేదు, కాలువ మరమ్మతులు లేవు. అంచేత తక్షణమే మీరు జీవీఎంసీ కట్టవలసిన 5 కోట్ల రూపాయలు మాకు కట్టకపోతే నేను చెప్తున్నావు, శాసనసభ్యుడిగా, ఇక్కడ ప్రజాప్రతినిధిగా, రైతుల తరపున ప్రతినిధిగా, వాళ్ళ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేగా నేనే వచ్చి రైవాడ వాటర్ని జీఎంసీకి ఇవ్వకుండా ఆపుదల చేసి రైతు పంటలు కాపాడుతాను. అది జీఎంసీ డిసైడ్ చేసుకొని చెప్పండి. మీ ఆలోచన ఎలా ఉంటే అలా నేను ప్రవర్తిస్తాను. నమస్కారం.